ఈరోజు డిటిహెచ్ సునీత గారి హోమ్ డెకార్కి వెళ్తున్నాం అనమాట అండి. సంధ్య నేను ఇద్దరం బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మన ఇంటికి కావాల్సినవి, పర్ణశాలకు కావాల్సినవి ఏమైనా ఉంటాయి సెలెక్ట్ చేసుకుంటాం. సెల్ఫీ తీసండి. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. షాపింగ్ అయిపోయిందన్నమాట. సునీత గారు కంగ్రాచులేషన్స్ అండి. మా సునీత గారు మరిన్ని షాపులు ఇలాగా అందరికీ అందే విధంగా, అందుబాటులో ఉండే విధంగా మరిన్ని షాపులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఓపెనింగ్ రోజు రాలేదు, వస్తే ఇంకా బాగుండేది. రాలేనన్నారు. అప్పుడు వీళ్ళని ఇవాళ వచ్చినప్పుడు పని కట్టుకుని గుర్తు పెట్టుకుని రావాలి అని వచ్చినందుకు థ్యాంక్స్. సునీత గారి షాపుకి వచ్చాము అంటే 1 గంట 2 గంటలు ఇలా సరిపోదండి. అలా చూస్తూనే ఉంటాం, ఒక పూట అంతా పట్టేసేస్తుంది అనమాట. ఎంత కలెక్షన్ అండి. అంటే ఇలాంటి ఎక్కడైనా దొరుకుతాయేమో గానీ 1, 2, 10 పెడతారు మహా. వందల సంఖ్యలో పెట్టేది మాత్రం మా సునీత గారి. ఇలా చూడండి, సైజు ఒకటే గానీ అంతే అండి. ఫినిషింగ్స్ ఇప్పుడు ఇది రాధాకృష్ణులు, ఇది లేటెస్ట్ ఫినిషింగ్. మీనాకారిలోనే కొంచెం ఇట్లా మనకి గోల్డ్ యాంటిక్ మీనాకారి మిక్స్ చేశారు. ఇదేమో మనకి మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చింది, కొంచెం డిఫరెంట్ గా. అది వైట్ యాంటిక్ అంటారు. 3D ఐస్. ఇట్లా మీకు అట్లా ఆవు కృష్ణుడు కూడా చూస్తే డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఒక్కదానికొకటి అసలు మ్యాచ్ అనేది ఉండదు. ఈ కృష్ణ ఏంటండి? ఇది మీనాకారి అండి. అదే మీనాకారి ఫినిషింగ్. గోల్డ్ మీద మనకి ఎట్లా మీనాకారి చేస్తారు అట్లానే సేమ్ ఎనామిల్ పెయింట్. సారీ, ఇది ఇలానే ఉంటుంది. మనకి వాళ్ళ రేపు అందరూ బిజీ కదండి, ఏదైనా ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి డెకార్ పర్పస్ లో. ఇవి 3D ఐస్. ఇదొక ఫినిషింగ్ ఉంది, మీకు చూడడానికి సేమ్ అనిపిస్తుంది. ఇది యాంటిక్. ఇది చూడండి, ఇది వైట్ మ్యాట్ ఫినిషింగ్. ఇది మీనాకారిలోనే డార్క్. కొంతమందికి బ్రైట్ కావాలనుకుంటారు, బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ ఉన్నప్పుడు, అలా డార్క్. ఇది చూస్తే ఇది ఇంకా డిఫరెంట్, అసలు కొత్త ఫినిషింగ్. ఇది మళ్ళీ వైట్ యాంట్ లోనే ఇది ఒక డిఫరెంట్. ఇది గోల్డ్ యాంటిక్. ఇవన్నీ కూడా మీకు రాధాకృష్ణులోనూ దొరుకుతాయి, ఆవు కృష్ణుల్లోనూ దొరుకుతాయి. ఆవు కృష్ణుడు, సింగిల్ కృష్ణుడు, ఎలా అయినా వెనక వినాయకుడు చూడండి. ఇది మామూలుగా మనకి ఇట్లా, ఇది చూస్తే గణపతి, మన దృష్టి వినాయకుడు అంటండి. ఇదేమో మామూలు బేస్, లోటస్ బేస్. ఇక్కడ చూస్తే దర్బార్ లో ఉన్న దర్బార్ వినాయకుడు సింహాసనం. ఇది కింద ఏనుగు, ఇది న్యూ పీస్ అన్నమాట. ఇది అవి మనకి పెద్దది పెద్ద సింహాసనం మీద మంటపంలో ఉంటాయి కదా, ఆ టైప్ అన్నట్టు. ఇవి ఇంకా కొత్త ఫినిషింగ్ అండి. స్టోన్ వర్క్ లోనే ఇది కొత్త ఫినిషింగ్. గ్రీన్ రెడ్, బ్లూ రెడ్ ఇట్లా. అది ఒకవేళ కస్టమర్ కి మాకు ఈ కలర్ కావాలండి అన్నా కూడా చేయిస్తారా అండి? ఓ, కస్టమైజ్ కూడా చేస్తారు. ఇంకా వెంకన్న స్వామిని అయితే చెప్పక్కర్లా. ఏనుగు, 3 ఏనుగులు. అదే ఇప్పుడు ఏదో ఒకటి క్రియేషన్ అయితే కొత్తగా ఉంటదండి ఎవ్రీ టైం. చూడండి ఎవరున్నారు, మా సోమేశ్వర స్వామి, మా శివయ్య ఉన్నాడు జటాజోటంలో, చంద్రవంక. అబ్బా చూడండి, ఇక్కడేమో అమ్మవారు పార్వతీదేవి. పార్వతీదేవి చక్కగా సిగ్గులు ఒలుకుతూ నవ్వుకుంటూ నిలబడింది. అంటే వస్త్రాలు కడితే చాలా అందంగా ఉంటది అనమాట అండి. పంచె కట్టి అమ్మవారికి చీరది కట్టే విధంగా అనమాట. దేవాలయాల్లో పెడతారు అనుకుంటా ఏమండి, ఇవి దేవాలయాల కోసం తీసుకుంటారు, ఎక్కువ చేస్తారు కదా. గుడికి ఇస్తున్నారు అన్నమాట, తీసుకుని. అంటే ఏదైనా మొక్కులు ఉంటే గుడికి ఇద్దాము అనుకున్నప్పుడు, అవును, ఇలాంటివి అనుకోండి మనకి ఇక లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఆ దేవాలయంలో మన పేరని ఉండిపోతాయి అన్నమాట. అలాగా ఇటువంటి ఇస్తే. వెంకన్న స్వాములు అయితే వాళ్ళ రేపు అందరూ డెకార్ పర్పస్ పెట్టుకుంటున్నారు. అసలు ఇక్కడ చూస్తే మీకు చక్కగా ఆంజనేయ స్వామి, గరుడ కూడా ఉన్నారు. అటు ఇటు అమ్మవార్లు. ఇక్కడ స్వామి ఒక్కరే, ఆనంద నిలయవాసుడు. అసలు ఫేస్ చూడండి ఎంత చక్కగా ఉంది, క్లియర్ గా ఉన్నదానండి, నవ్వుతున్నట్లుగా. రామయ్య తండ్రులు చూడండి, మొన్ననే కళ్యాణం చేసుకున్నారు. సీజన్ పని లేదు, ఎప్పుడు సంవత్సరం అంతా ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం ఉన్న ఊరికి ఏదన్నా ఇవ్వాలనుకున్నా అట్లా ఊర్లో గుడికి గానీ అట్లా ఇస్తున్నారు అన్నమాట, కళ్యాణం చేసుకోవడానికి వీలుగా. ఇది 2.5 ఉంటుంది అనుకుంటండి. 2 feet పైన అండి, పైనే ఉన్నది. ఇక్కడ నుంచి మనకి చిన్న సైజు వరకు ఇంట్లో 4 inches దాకా ఉన్నాయండి. అసలు ఇలా ఇస్తే అండి మన పేరున స్వామివారు ఎప్పటికీ గుళ్ళల్లో ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇట్లా సెట్ గా ఇచ్చామనుకోండి,
ఇంకెప్పటికీ పూజలు అందుకుంటూ ఉంటారన్నమాట ఉత్సవ విగ్రహాలుగా. ఈ వెంకన్న స్వామి అండి అది చాలా కొన్ని కొన్ని స్టోర్లో ఎట్లా అంటే హాట్ కేక్స్ అన్నమాట. ఇక అట్లా ఈ ఎప్పుడు వచ్చినా 50 పీసులు వస్తాయి స్టాక్. అంటే ఆలోచించండి, గిఫ్ట్ కి అని వచ్చారంటే ఇంకెళ్ళిపోవటమే. వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు శారీ కట్టడానికి వీలుగా అట్లా కొంతమంది ఏంటంటే చక్కగా ఈ చాలా మంది అంటే అపార్ట్మెంట్స్ లో ఇప్పుడు ఈ మధ్య గ్రూప్ హౌస్ కల్చర్ నడుస్తుంది కదా, అక్కడ అందరూ కలిపి వరలక్ష్మి వ్రతం అవి చేసుకున్నా కూడా ఇట్లా ఒక్క దగ్గర పెట్టుకుని డెకరేట్ చేసుకుంటున్నారంట. చూడండి అసలు అమ్మవారు అలా సాక్షాత్తు తీసుకెళ్తున్నారు కొంతమంది. వచ్చి ఇంకా అట్లా కూర్చున్నట్లుగా. నవరాత్రులు చేసుకుంటారు కదా, అప్పుడు ఒక దగ్గర కూర్చుని చేసుకునేటప్పుడు గ్రూప్ గా ఆ కాలనీ తరపున తీసుకుంటున్నారు అన్నమాట. అందరూ కలిపి ఒక దగ్గర పెట్టేసుకుంటే లలిత చేసుకునేటప్పుడు అబ్రాడ్ లో పిల్లలు ఈ విగ్రహాలు తెప్పించుకుని అసలు డెకరేట్ చేసి పెట్టి ఫోటోలు పెడతారండి. అసలు నేను మళ్ళీ వాళ్ళకి అభ్యంతరం అవుతుందేమో అని ఎక్కడ సోషల్ మీడియాలో మళ్ళీ షేర్ చేయని తప్పించి భలే ఉంటాయి అసలు, ఎంత బాగా అలంకరిస్తారో. ఇప్పుడు అపార్ట్మెంట్లు వాటిల్లో కూడా అండి లలిత సహస్రనామాలు అవి చేసుకుంటూ ఉంటారు. తలా కొంచెం వేసుకుని ఇలా కూడా పెట్టేసుకుంటున్నారు కదా. ఇదిగోండి ఇంకా మన కామధేనువులు అన్ని, కామధేనువుల్లో వెరైటీస్ అవి కూడా ఇక్కడ మనకి పెద్దవి పెట్టారు. చిన్నవి పూజ గదిలోకి వేరే ప్లేస్ లో ఉంటాయి అవి కూడా. రామకృష్ణ గారు వాళ్ళ శ్రీదేవి భూదేవి అమ్మవారి లక్ష్మీదేవి ఇలా దిగువన కూడా అమ్మవారు ఉండటం, ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడలేదు. ఇది మళ్ళా ఇంకో ఫినిషింగ్ తోటి కూడా ఉంది, మీరు చూసారో లేదో అక్కడ తిరుపతిలో ఉన్న స్వామి లాగా బ్లాక్ కలర్. సేమ్ ఇది కొంచెం డిఫరెంట్, మనకి బేస్ అంతా డిఫరెంట్, అది వేరే ఇది వేరే. సేమ్ అలా కూర్చున్నట్లుగా. ఇదిగో ఇది ఒక వెంకటేశ్వర స్వామి మకర తోరణంతో స్వామి. ఇదిగోండి ఇది ఒక వెంకటేశ్వర స్వామి స్టోన్ వర్క్ తోటి. మనకి ఇవి కూడా సైజుల వారీగా దొరికేస్తాయి కదండి. ఇక పూజా మందిరంలో పెట్టుకోవటానికి చిన్న విగ్రహాలు అన్ని రకాలు ఉంటాయి. ఇంకా ఇటు విగ్రహాలు తీసుకుంటే మనకు రోజువారీ దీపాల దగ్గర నుంచి అన్ని రకాలు అభిషేకం పూజా వస్తువులు, ఇట్లా అభిషేకం స్టాండ్స్ చాలా మంది వీటి కోసం వెతుకుతా ఉంటారు. మన దగ్గర ఇందులో అన్ని సైజులు ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఇట్లా వెంకన్న స్వామిని తీసుకుంటే మకర తోరణం అలా మన దగ్గర విగ్రహాలు ఉంటే ఇవి కూడా విడిగా తీసుకోవచ్చు. ఇదేమో చిన్న విగ్రహం పెట్టుకోవడానికి వీలుగా అట్లా చౌకీ పీటలు అన్నమాట. సరే ఇట్లా ఇందులో సైజెస్ ఉంటాయి. చౌకీ పీటలు ఇట్లా ఇవన్నీ మనకి ఎలా కావాలన్నా ఏ ఐటమ్ కావాలన్నా కూడా. దీపాలు, తులసి దీపాలు, రెగ్యులర్ దీపాలు, డిజైనర్ దీపం అసలు చెయ్యిలాగా ఉంది. మనకి ఇదిగోండి అది ముత్యాల హారతికి కూడా పనికి వస్తుంది. ముత్యాల హారతి వెలిగించుకోవడానికి ప్లేట్లో పెట్టుకుని, లేదంటే ఏకవత్తేసి దీపం పెడతాం కదండి, అట్లా కూడా పనికి వస్తుంది. ఇంక ఇవన్నీ ధూపం స్టాండ్స్, ధూపదనీలు ఎంత ముద్దుగా ఉన్నది. రకరకాలు ఇంక పైన గంటలని దీపాలని ఇంక ఇట్లా చూసుకుంటా పోతే బిందెలు, ఇది కూడా బిందెలు, ఇవేమో ఫ్లవర్ పాట్స్, మొక్కల కుండీ అంతా అవే నక్షి బౌల్స్. ఇప్పుడంతా గిఫ్టింగ్ కి ఉపయోగపడేవే కాండి ఇవన్నీ. ఇవన్నీ గిఫ్టింగ్ కోసమే. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ అవే మనకి బాగా చక్కగా సాలిడ్ గా ఉన్నది. 14-15 అదే. సో ఇంకా ప్లేట్లు, దీపాలు తీసుకుంటే వాటికి మ్యాచింగ్ ప్లేట్లు ఉండాలి కదా, అట్లా ప్లేట్స్ చాలా బాగున్నాయి. ఫ్రూట్ బౌల్ కింద టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. సెంటర్ టేబుల్ మీద చక్క పెట్టుకుంటే బాగుంటుంది హాల్లో. లామినేషన్ ఇది ఒకవేళ స్క్రేప్ అయినా అంటే ఏదన్నా గీరుకున్నా గానీ ప్లెయిన్ గ్రాస్ ప్రాపర్ వస్తుంది.
సో ఎవర్ గ్రీన్ అన్నమాట. ఇంకా ఇవన్నీ ప్లాంటర్స్ అన్ని నక్షి balls లో పెద్దయి అన్ని. ఇది అది అని కాదు, ఇంత చిన్న ప్లాంటర్ దగ్గర నుంచి ఇంత ప్లాంటర్ వరకు ఉన్నాయండి. ఇలాంటివి కూడా గిఫ్ట్స్ గిఫ్ట్ ఇప్పుడు బాగా వెళ్తూ ఉన్నాయి కదండి. ఇందులో బ్రాస్వి, అవును, లామినేటెడ్ అది కూడా. ఇంకా ఫుల్ తాంబూలం బ్రాస్ పెట్టి. కావాలన్నా ఉంటాయి. ఇంకా ఇటు చూడు సంజు, ఎంత బాగున్నది. వెంకన్న స్వామి పెడతారు కదా, అంతే. దేనికైనా వాడుకోవచ్చు. దేనికైనా. లక్ష్మీదేవి అసలు ఆ స్వామి చూసారు ఎంత చక్కగా ఉన్నారా. ఫేస్ ఎంత బాగుంది నవ్వుతూ. అదే మీకు అట్లా డిజైన్ వద్దనుకుంటే ఇట్లా ప్లెయిన్ కూడా. ప్లెయిన్ ఇది మీద చూడండి, ఇది కూడా అంతే. అసలు అంత పంచపాత్ర కింద వాడుకోవచ్చు, దేనికైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సాలిడ్ గా దానిలోనే ఇదిగోండి ఇట్లా చెంబు చెంబు కూడా. మోడల్. ఇప్పుడు అన్నపూర్ణాదేవిని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు చక్కగా అక్కడ. బియ్యం పోసి పెట్టేసుకుంటే ఇవన్నీ శంకు చాలా చక్రాలు, అందంగా గ్లాసులు, ఈ బౌల్స్, ఇంకా ఇవన్నీ అది తీయండి. జనరల్ గా ఉంది. వెండిలో ఉన్న డిజైన్స్ వస్తారు చూసారండి, లోపలికి ఉండి దాని లోపల లక్ష్మీదేవిలో 3D డిజైన్ అమ్మాయి. వెండిలో ఉన్న డిజైన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఇది భలే బాగుంది. ఇది చాలా బాగుంది. నీకు ఉండు అది ఆ వండి చెంబు పెట్టాను. తీయండి. ఇదేమో లక్ష్మీదేవి ఇట్లా బయటికి ఉన్నాయి బొమ్మలు. ఇది చూడండి, చక్క ఇలా మందిరంలో లోపలికి. అదే రూట్ లో ఉన్నట్టు అన్నమాట. కలసం చెంబుగా అట్లా పెట్టుకున్నా. ఇంకా ఇది చూడరా, శంకు చక్ర నామాలు బౌలు. భలే బాగుంది. అబ్బా, ఇవి కూడా ఇలా బయట ఎంత అందంగా. ఇంకా అలా మీరు చూసుకుంటూ పోతే కొత్త అదే వెరైటీస్ ఏంటండి, ఏం చూడాలి అర్థం అవ్వట్లేదు. డిజైన్ అది ఏమి వద్దు అనుకుంటే ఇలా కూడా అవి ఏంటంటే కలసాలు కలసం సాలిడ్ గా పెట్టుకుంటే దీనిలో చీర కట్టుకునేప్పుడు కూడా అమ్మవారికి అమ్మవారిని బాగుంటది పెట్టుకోవడానికి బాగుంటది. సైజు. అంత బరువు ఉన్నాయో. మ్యాంగో లైట్గా ఉంటుంది. ఇందులోనే మీనాకారి. ఇది చాలా సాలిడ్. బౌల్ సెక్షన్ గా ఇక్కడ ఇదంతా డిఫరెంట్ గా ఉంటాయి. ఇదంతా గ్లాస్ సెక్షన్, ఇక్కడ అన్ని రకాల మోడల్స్ ఉంటాయి. ఇదంతా కలసాల సెక్షన్ ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్ ఇక్కడ బుడ్డి కలసం. దాని మీద కూడా ఎంత చెప్పుడు వచ్చిందో. చాలా ఈ సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నది. నేను అంత వెయిట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో అన్ని బరువు ఉన్నాయి. మంచి సాలిడ్ ఉన్నాయి. ఇంక ఇటు వస్తే ఇక్కడ అన్ని ఇవమ్మా దీపాలు, కామాక్షి కామాక్షి దీపాలు. మీరు పెట్టేది ఇదే కదండి, ఇట్లాంటిది కదా. ఇదండి మీరు పెట్టేది. ఇదే చాలా మంది అడుగుతారు. అసలు ఇది పెడితే అండి నిండా కూడా వేయక్కర్లేదు, ఇంత వేస్తాను ఆయిల్. ఈవినింగ్ వరకు ఉంటది, మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి వెళ్ళి ఇంకొంచెం ఆయిల్ పట్టిస్తా, ఉదయం వరకు ఇక అంతే అలా వెలుగుతా ఉంటుంది. చూస్తే ఎంత బాగుంటుందో. అసలు ఈ దీపం మాత్రం అండి హైలైట్ అన్నమాట. మా పూజా మందిరంలో ఇదే ఉంటుంది. అందులోనే ఒకవేళ అంత వద్దనుకుంటే అండి సేమ్ ఇదిగోండి, ఇది చిన్నది సేమ్ మోడల్, అంటే సైజ్ తేడా, సైజే మార్పు. ఎలా అయినండి ఇంట్లో అలా దీపం వెలుగుతూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంటది. ఇంక ఇక్కడ ఈ వాల్ హ్యాంగింగ్స్ లాగా. అవునండి, మొత్తం ఈ రెండు వాల్స్ ఇలా రకరకాలు చాలు. గుమ్మానికి పూజా మందిరానికి ఇలా అటు ఇటు పెడితే రెండు, దానికి ఏదైనా పెట్టుకోవచ్చు మనం. దీపం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందులో ఎన్ని రకాలు. చూడమ్మా, చూడు వట్టపత్ర సాయి అంటారు కదా, ఎంత చక్కగా ఉన్నారు. ఇట్లా ఇవన్నీ వాల్ అలా వాల్ కి పెట్టే మోడల్స్. దశావతార అష్టలక్ష్మిలు ఇట్లా అంటే పూజ మందిరం పైన పెట్టుకోవడానికి బాగుంటుందండి. వెంకటేశ్వర స్వామి, శంకర చక్రాలు ఇవన్నీ పూజ మందిరం మీద పెట్టుకుంటే అసలు ఏం లే, ప్లెయిన్ వుడ్ వేసేసి దాని మీద అదొక్కటి పెడితే చాలు పూజా మందిరం పైన, అలా అన్నమాట. మన వాళ్ళది ఫంక్షన్ ఉన్నది, మనం ఇలాంటిది ఇద్దాము, ఎప్పటికీ గుర్తు. ఇంకా అసలు ఇలాంటిది ఇచ్చారంటే 100 ఏళ్ళు అలా అని కాదండి, అది ఎన్ని యుగ యుగాలు ఉండిపోతుంది అనమాట. తవ్విన భూముల్లో కూడా ఉంటది అలా. ఇటు సైడ్ ఏమో మనకి కొన్ని వేజెస్ అవన్నీ డెకోర్ పర్పస్ అండి. ఇవి మెటల్ వి, బ్రాస్ కాదు. ఇంకా ఇది మన సామ్రాజ్యం అన్నమాట, వంటలో. ఇదంతా కంచు అండి, మొత్తం కంచు. మొత్తం ఈ సెక్షన్ అంతా కంచు ప్లేట్స్, కంచు గ్లాసెస్, గీ పాట్స్ అన్ని. ఇంక ఇదంతా కంచు సెక్షన్.
ఒకటి ఎంత బరువు స్పూన్ పట్టుకున్నా ఎంత బరువు. అవును ఇది చూడు ఈ పాట్ ఉమ్. అమ్మ లేవా? అదే పట్టుకుందామనే. అసలు వెండి అనుకుంటాం కానీ అండి, వెండి బలాదూరు అసలు. వాటర్ తాగుతారమ్మా? అసలు ఇప్పుడు అందరం పూర్వం స్టీల్ కంచాల్లో తినేవాళ్ళం కదా, అప్పుడప్పుడు వెండి కంచాలు కొంతమంది వాడేయన్న. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టి ఈ కంచు వాటిల్లో తింటే చాలా హెల్త్ కూడా మంచిదండి. ఇంట్లో ఉన్న మంచిదేనంటే ఒంట్లో ఉన్న మంచిదంట. అవును ఎప్పుడు ఇంట్లో మన భోజనానికి డిన్నర్ కి వాడటానికి రాగి మనకి ఇది ఎన్నేళ్ళైనా ఇలానే ఉంటది, పైగా సాలిడ్ గా ఉన్నాయి. నేను మెయింటెనెన్స్ కూడా అండి ఇప్పుడు స్టీల్ పళ్ళెం ఎట్లా కడుగుతామో అట్లా కడిగేసుకోవచ్చు. దీనికంటూ స్పెషల్ గా చింతపండ్లు పీతాంబరిలు ఏం అక్కర్లేదు. అవసరం లేదు అసలు. ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం రాలేదు, అప్పుడే తెప్పించేశారు అమ్మవార్లు. ఏం చెప్పాలి చెప్పండి, ఈ అమ్మవారి తోటి కష్టాలు. లాస్ట్ ఇయర్ దాదాపుగా 300 పీసులు మొత్తానికి అయినాయి సీజన్ లో. కానీ ఆ చేసే ఆయనకి అంతా అంటే లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి ఇంకా చేతులు ఏళ్ళు పుల్లు పడిపోయినాయి. ఇవన్నీ హ్యాండ్ తోటి చేసే కదండి. అలాగండి. ఆ వస్త్రం అన్ని చేతితోటి చూసి కుట్టాలి కదా. అదే అమ్మవారి ఇలా చూడు అసలు ఎంత ప్రసన్న వదనంగా. అమ్మకి ఇంకొక అమ్మకి డిఫరెన్స్ లేకుండా చక్కగా అన్ని వస్త్రాలు డిఫరెంట్ గా ఉంటాయి. చిన్ని ముక్కు పుడక. ఈసారి ఏం చేసామంటే అండి 500 పీసులు ఆర్డర్ ఇచ్చేసాము. ఇప్పుడు మొదలైన రావటం ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి అన్నమాట. ఇలా మనకి డిటాచబుల్. ఇది పీఠం సెపరేట్, ఇది సెపరేట్. ఎవరికి పీఠం వద్దనుకుంటే ఇది ఒకటి తీసుకోవచ్చు. అట్లా వాళ్ళ ఇష్టం. ఎంత చక్కగా ఉన్నారు. ఇట్లా తీసి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంటుంది. ఎన్ని రకాలు ఉంటాయనమ్మా. ఈ ఫేస్ లో అయితే మాత్రం ఉండవు 100%. ఇలా పీటలా వచ్చేస్తుందండి. స్టెప్స్ ఉన్నాయి కదా. మనం పూజా మందిరం ఒకవేళ చిన్నగా ఉన్నా ఇలా స్టెప్స్ సైజులు ఉంటాయా అండి? 2 స్టెప్స్ ఉన్నాయండి. ఇదేమో 3 స్టెప్స్. మనకి ఇంకా వెడల్పు కావాలంటే ఇంకోటి కూడా ఇప్పుడు నేను అట్లాగే పక్కన పెట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక అటు చూసుకుంటూ పోతే అండి మీరు ఒక 4 వీడియోలు పెట్టుకుంటే కొంచెం కవర్ అవుతుంది. వినాయకుడు చదువుకుంటున్నాడంట, వాళ్ళ అబ్బాయి చదువుతున్నాడని మీ అబ్బాయిలు కొనిపెట్టు. ఇటు చూపించు అసలు. ఇది అసలు మన ఆడవాళ్ళ సామ్రాజ్యం అనమాట అండి. ఏంటండి తింటుంది. మరి పెద్దవాళ్ళకి కావాలి కదండి, అంటే పెద్ద ఫ్యామిలీ వాళ్ళ కోసం అన్నమాట. మనకి ఈ సైజు నుంచి మీ ఇద్దరు ఉన్నారు కదా, మీరు ఇద్దరే కదా ఉండేది. అవును, మీ ఇద్దరికి సరిపడాను ఉంది. మీ పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఆడపడుచులు అందరూ వచ్చినప్పుడు సరిపోతుంది. అలానే ఇక కూరకి సంబంధించి ఇవి ఇంకా గృహప్రవేశాలకి అయితే ఇవే, ఇక మార్పు ఉండదు. గృహప్రవేశాలకి తీసుకునేవి అసలు స్పెషల్ అమ్మ ఈ ఐటమ్స్. అండ్ టిన్ కోటెడ్ అనమాట. చాలా మంది అవేర్నెస్ లేక ఇది అల్యూమినియం అనుకుంటారు. ఇంత పెట్టి కొనుక్కుని అల్యూమినియం ఉందిగా లోపల అనుకుంటారు. కాదండి, అది టిన్ కోటింగ్. పోపుల డబ్బాల సైజులు కూడా చిన్న వాటి నుంచి గదిలోకి చక్కగా కుక్కర్స్, గీ పాట్స్ కూడా ఇతడియే. నువ్వు ఎక్కడ చూపించాలా అని కన్ఫ్యూజ్ అవ్వాలి. అదే నేతి గిన్నెలు ఎంత బాగున్నాయి. నేతి ముద్దుగా ఉన్నాయి. అసలు టేబుల్ కే అందం వస్తుంది. ఇది ఇత్తడిలో అండి. అసలు స్టీల్ కంచాలన్నీ మానేసి ఇలాంటి వాటిలో అట్లీస్ట్ మనం అన్నా తినాలి. నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా అసలు కూడా అందవు. అవును, అంటే మనం కొంటే మనం వాడుతుంటే వాళ్ళు కూడా వాడుకుంటారు పిల్లలు కూడా. నాకు అలా అనిపిస్తుంది. స్టీల్ కంచాలు మానేసి ఇట్లా ఇవి అనుకోండి, సేఫ్టీ. అవును, హెల్త్ కి హెల్త్. అవును. ఇదేమో ఇది కంచులో డిన్నర్ సెట్ అండి. కంచులో అవునండి, థాలీ సెట్ వస్తుంది. ఇంక ఇవన్నీ మన సారీ డబ్బాలు బాగున్నాయి. సారీ డబ్బాలు పెద్దవి కూడా ఉన్నాయండి. ఇట్లా ఇవి కాకుండా పెద్దవి. నెక్స్ట్ బౌల్స్ ఇట్లా ఉర్లీ టైపు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి దేనికైనా
ఇందులో అమ్మవారిని పెట్టుకొని పెట్టుకుంటే పుష్పార్చన బాగుంటది. చేసుకుంటే కొంచెం స్టైల్ గా, అంటే కొంచెం స్టూల్ పెట్టి భలే ఉంటది కదా. చూడడానికి మనకల్లే సరిపో అదే మనమే చూసుకోవటానికి, మనమే మన మనం కోసమే. చూసుకోవటానికే. నేనైతే అట్టాగి కూర్చుని పోతా ఒక రోజు. వినాయకుడు ఆ, తొండ. సాధారణంగా ఏనుగులు వస్తాయి అది ఇక్కడ. 9 వినాయకులు నవగణపతులు అండి. అబ్బా, అసలు ఎలా చేశారండి బాబోయ్, ఇది ఒక ఎంత హాట్ బాగుంది కేక్ అన్నమాట మా స్టోర్ లో. ఇవి చాలా 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 ఈ బాగుంది. కడాయిలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా చాలానే ఉంటాయండి ఇట్లా. ఇంకా పూల సజ్జలు మీ తోటలో అలా పూల బుట్ట పట్టుకుని తిరుగుతా పట్టుకుని తిరగాలండి. ఈ ఫేవరెట్ ఐటమ్ ఇది ముగ్గు కొట్టం నాకు కాదు, పంపించారు అప్పుడు. ఇది మీ తోటలో అలా పువ్వులు పట్టుకుని పూలు కోయటానికి, పువ్వులు కోయటానికి బాగుంటుంది. ఒక రేంజ్ లో ఉంటుంది. పువ్వులకి. ఇంకా ఇక క్యాస్ట్ ఐరన్ సెక్షన్ రా. అన్ని కూడా ప్రీ సీజనింగ్, మీకు ఏది కావాలనుకున్నా డైరెక్ట్ వాడుకోవడం ఇంకా అంతే. సంజయ్, మొన్న ఈ పళ్ళని శ్రీరామనవమి ముందు అవి ఎన్ని పీసులు వెళ్ళినాయో మళ్ళీ ఇక్కడ ఇవన్నీ. స్టాక్ పంపించాలి. తలంబ్రాలు బియ్యం ఇచ్చారంట కలుపుకోవటానికి, గుడికి గుళ్ళ కోసం. ఇచ్చారంటమ్మా అందరూ. ఇప్పుడు పెళ్లిళ్ళలో కాళ్ళు కడుగు పళ్ళంగా కూడా అట్లా కూడా ఉపయోగించాలి. అన్ని కాలుగడికి వెళ్ళడానికి ఇది సరిపోతాయి. ఇంకా ఈ దండల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? ఒరిజినల్ గా అనిపిస్తున్నవి హ్యాండ్ మేడ్ ఇవన్నీ. అండి. చామంతులు అయితే మాత్రం ఉమ్. 2 రకాలు ఉంటాయి మార్కెట్ లో. ఇవి మన దగ్గర ఉండే ఏంటంటే గుత్తంగా ఉంటాయి అన్నమాట, దగ్గరికే వెళ్తాం. గుత్తంగా ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 షేడ్స్ డై చేసి ఉంటాయి అన్నమాట. యూజువల్ గా ఒకటే కలర్ ఉంటది. ఇంకోటి ఇట్లా దగ్గరగా ఉండడం వల్ల కూడా మనకి అందంగా ఉంటది. ఒరిజినల్ గా కనిపిస్తుంది. అది అందులో మల్టీ కలర్ ఉంటాయి దండలు. ఈ కస్టమైజేషన్ వాళ్ళకి ఇట్లా కాదు అలా కావాలి, కలర్ ఏది చెప్పినా చేయొచ్చు. చేయించి కూడా లెంత్ వైజ్ గానీ, ఇప్పుడు దీనికి ఇట్లా కింద బంచ్ కావాలన్నా యాడ్ చేస్తాము. ఇట్లా వాళ్ళ ఇష్టం. గుమ్మాలకి అట్లా వేసేసుకుంటే ఇక గజమాల బాగుంది, చాలా బాగుంది. సునీతాస్ హోమ్ డెకార్స్ కి వచ్చామనుకోండి, ఇటు ఇత్తడి ఇంటికి కావాల్సిన అలంకారమైన ఇటువంటి దండలు ఒక్కటేంటండి, అన్నీ కూడా ఎక్కడా లేని వెరైటీ అంతా సునీత గారి ఓన్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. ఇదంతా కూడా ఆవిడ ఓన్గా కలెక్ట్ చేసి తెచ్చినాయి అనమాట. ముఖ్యంగా నాకు ఇత్తడివి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీకు ఏ వస్తువు అయినా సరే అది కొన్నాళ్ళకి పాడైపోవటం ఇటువంటివి ఉంటాయి కదా. ఇత్తడి అనేది మాత్రం భూమిలో కలిసిపోయిన, ఇప్పటికి కూడా చూడండి తవ్వకాల్లో మనకి ఇత్తడి దొరుకుతూ ఉంటాయి పురాతనమైన. అలాగా మన గుర్తు ఆ ఇత్తడి అలా ఉండిపోతుంది అనమాట అండి. మన నెక్స్ట్ జనరేషన్లకి కూడా అందించడానికి ఈ ఇత్తడిని ఎంచుకోవచ్చు. ఎందుకంటే అఫ్కోర్స్ బంగారం వెండి ఇవి కూడా అందజేయచ్చు, కానీ అవి చాలా ఖరీదు ఉంటాయి కదా. ఇత్తడి అంటే నాకు అందుకుని అనమాట అండి అంత ఇష్టం. అసలు ఇంత హ్యూజ్ కలెక్షన్ మాత్రం సునీత గారి షాప్లోనే చూస్తాను అనమాట ఎప్పుడూను. మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చారు కదా కేపీహెచ్పిలో అనమాట. ఇది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఇదివరకు వనస్థలిపురం అదొకటి ఉన్నది, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూసారనుకోండి, అసలు మన ఇంటికి ఏం అవసరం అవుతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుని కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం ఎన్నో చీరలు కొనుక్కుంటూ ఉంటాం, ఎంతో ఖర్చు పెడుతూ ఉంటామండి. అది సంవత్సరం ఉంటుంది, వచ్చే సంవత్సరానికి చిరిగిపోతుంది, పోతుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు కడితే ఆ చీర పని అయిపోయింది. కానీ ఇటువంటి మాత్రం ఇక తరతరాలుగా ఉంటాయి, నెక్స్ట్ జనరేషన్కి కూడా అందించవచ్చు అనేది నా అభిప్రాయం అనమాట. నాకైతే ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. మన ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చక్కగా మీరు కూడా షాపింగ్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.